నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి మద్యం స్కామ్ దేశ వ్యాప్తంగా కూడా సంచలనం రేపినటువంటి విషయం మనకి తెలిసిందే. అయితే దీనిపైన ఏపీ ప్రభుత్వం సిఐడి దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఇప్పటికే సిఐడి దర్యాప్తు జరుగుతోంది. సిఐడి దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా దీనిపై మళ్ళీ కూటమి ప్రభుత్వం సిట్ను కూడా ఏర్పాటు చేసింది. అలాగే 4 ఆఫీసర్స్తో కూడిన సిట్ను అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరి వైసీపీ అయితే ఉలిక్కి పడుతోంది. ఆ 4 ఆఫీసర్స్కి సంబంధించి ఒక ఆర్టికల్ను సాక్షి పేపర్లో వేసి వాళ్ళు టీడీపీకి వీర విధేయులని ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి కూడా ఈ ఆఫీసర్స్ దానికి సపోర్ట్ చేస్తూ అక్రమ కేసులు వేధింపులే లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తున్నారు అని చెప్పి ఆర్టికల్ సారాంశం అయితే ఉండింది. మరి నిజంగానే ఈ సిట్ దర్యాప్తు టీడీపీ కూటమి ప్రభుత్వం కావాలని వేసిందా? అసలు ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామే జరగలేదా? వైసీపీ ఆరోపిస్తున్నట్టు నిజంగానే ఆ 4 ఆఫీసర్స్ టీడీపీకి వీర విధేయులేనా? ఇలాంటివన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం సార్. ప్రణామం. మేడం, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం స్కామ్ గురించి మొన్న లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో కూడా ప్రస్తావించారు. సో ఇది ఎప్పుడైతే అమిత్ షా దృష్టికి వెళ్ళిందో దీనిపైన ఇప్పుడు తాజాగా సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం అని వార్తలు వస్తున్నాయి. సో ఆ సిట్లో ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వానికి కావాల్సిన ఆఫీసర్స్, కూటమి ప్రభుత్వం ఏది చెప్తే అదే చేస్తుంది, ఒక్క పసుపు రంగు చొక్కాలు ధరించడం తప్ప అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. సో ఎందుకు సిట్ బృందం ఏర్పడితే వైసీపీ ఇంత ఉలిక్కి పడుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మరి ప్రతిదానికి వాళ్ళు ఉలిక్కి పడాలండి వైసీపీ వాళ్ళు. ఇది సాక్షి అమరావతి ఎడిషన్లో వచ్చింది ఇది ఈ న్యూస్ మీరు చెప్పినట్టుగా. అంటే ఇప్పుడు అసలు మన లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడే వీళ్ళందరూ ఏమన్నారు, ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేదు, లావు శ్రీకృష్ణదేవరాయలు మాతోటే ఉన్నాడు కదా, వైసీపీలోనే ఉన్నాడు కదా, అప్పుడెందుకు ప్రస్తావించలేదు 2023లో జరిగితే అని వీళ్ళందరూ ఓ దీర్ఘాలు తీశారు కదా. మరి 2023లో మీతో ఉన్నాడు కాబట్టే మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆయన మాట్లాడాడు, కొట్టించాడు. అది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు రచ్చబండ పెట్టి ఈ విషయాలన్నీ మాట్లాడినందుకే కదా ఆయన కాళ్ళు ఇదైపోయి ప్రభావతి గారు ఒక దొంగ రిపోర్ట్ ఇచ్చి ఈరోజు ప్రభావతి గారు ఇరుక్కుని ఇన్ని జరిగాయి కదండి. సో అందుకని అయినా లావు శ్రీకృష్ణదేవరాయల గురించి ఇవాళ వీళ్ళకి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే లావు శ్రీకృష్ణదేవరాయల మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళు మాట్లాడే హక్కు లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు నిన్న ఏం జరిగిందని కాకుండా అసలు మీరు తప్పు చేశారా లేదా? ఇప్పుడు 3100 కోట్లు మీకు మిథున్ రెడ్డి తీసుకొచ్చి ఇచ్చాడా లేదా తాడేపల్లి ప్యాలెస్కి? ఇవన్నీ మాట్లాడాలి. అతను ఎందుకు మాట్లాడాడు అని మీరు మాట్లాడటంలోనే మొత్తం అక్కడంతా కూడా మీరు తప్పు చేశారని అర్థమవుతుంది. అంతే కదండి. ఇప్పుడు ఎప్పుడూ కూడా మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాజకీయాలు గమనించారంటే ఎవరి మీదైనా ఆరోపణ వచ్చిందనుకోండి, గతంలో మేము చేసామనో లేదు చేయలేదనో చెప్పేవాళ్ళు. ఆఫ్ లేట్ ఏమవుతుంది, ప్రతిదానికి కూడా ఒక కౌంటర్ అనమాట. వాడు ఎందుకు మాట్లాడతాడు అలాగా, ఎలా చెప్తాడు, ఎందుకు మాట్లాడాడు, ఇలా మాట్లాడుతున్నారు తప్ప నేను ఈ పని చెయ్యలేదు, లేదు నేను ఈ పని చేశాను అని ఎవరైనా చెప్తున్నారా? మీకు ఎప్పుడైతే వైసీపీ మాట అడిగిందో అప్పుడే మీకు అర్థమవుతోంది వైసీపీ వాళ్ళు తప్పు చేశారు. మద్యం కుంభకోణం ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు డిస్టిలరీస్ అన్నీ కలిపి వాళ్ళు ఒకటి కింద మార్చేసి ఒకే కంపెనీ కిందకి తీసుకొచ్చేసి మొత్తం అంతా కూడా ఎవరండి తయారు చేయించింది? ఈ రకరకాల బ్రాండ్స్ తోటి లోకల్ బ్రాండ్స్ అంతా తీసుకొచ్చి కొత్త పేర్లు పెట్టి చీప్ లిక్కర్ అమ్మించి రేట్లు పెంచేసి ప్రజల ఆరోగ్యాలతోటి ఆటలాడుకున్నది ఈ వైసీపీ ప్రభుత్వం. ఇవాళ మనం చెప్పాం డే 1 నుంచి ఇంచుమించు 1,00,000 కోట్ల కుంభకోణం, మద్యం కుంభకోణం. అందులో ఈరోజు ప్రూవ్ అవుతుందిగా మీరు ఎంత చేశారు. మొన్న అమిత్ షా తోటి ఎప్పుడైతే అమిత్ షా పిలిపించి లావు శ్రీకృష్ణదేవరాయలతో మాట్లాడాడో వీళ్ళందరికీ అప్పుడు భయం పట్టుకుంది. ఇప్పుడు సిట్ విచారణ ఎందుకు వేశారు? ఎందుకు వేస్తారంటే అందులో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి సిట్టును వేస్తారు. సిట్టు ప్రతి ఒక్కదానికి వేసేయరు, అది నిజంగా ఇంపార్టెంటు. ఇప్పుడు చూడండి మనకి రాజీవ్ గాంధీ హత్య కేసులో సిట్టు, తర్వాత ఈసారి వైసీపీకి సంబంధించినవే అంటే వ్యక్తి మీద కూడా సిట్టు వేయాల్సిన అవసరం వచ్చింది. అంటే వీళ్ళు చేసిన కుంభకోణాలు అలా ఉన్నాయి. కాబట్టి ఇవాళ సిట్టు వేశారనేసి వీళ్ళందరికీ కూడా వణుకొస్తోంది. వణుకొచ్చి ఇవాళ వాళ్ళు వీళ్ళందరి మీద
రాజశేఖర్ మీద కావచ్చు, మొత్తం నలుగురి మీద వాళ్ళు ఇవాళ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏమని అంటున్నారు, ఈ నలుగురు వీర విధేయులు టీడీపీకి. నువ్వు చూపించు, ఎవిడెన్స్లు చూపించు. నువ్వు రాసేస్తే ఆర్టికల్ సరిపోదు కదా. ఇప్పుడు నాకు పెన్ను పేపరు ఉంది, లేకపోతే నాకు ఒక పేపర్ నేను ప్రింట్ చేయగలనని చెప్పి నువ్వు రాసేస్తే అవి నిజమైపోతుందా? అది కాదు కదండి. ఇప్పుడు మనం ఒక ఆఫీసర్ మీద మనం ఒక నింద వేస్తున్నామంటే మీ దగ్గర పూర్తిగా ఆధారాలు ఉండాలి. ఇవాళ 10 నెలలు అయ్యాక ఇవాళ మీకు ఒక్కొక్కళ్ళ మీద అంటే కేసులు పడ్డాయి, వాళ్ళు అరెస్ట్ వారెంట్లు ఇచ్చారంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఇప్పుడు ఇవాళ కాకాని ఎందుకు ఆటలాడుకుంటున్నాడు? భయపడి కదా. అంటే నేను ఒక్కసారి లోపలికి వెళ్తే మొత్తం నా తప్పులన్నీ బయటకు వస్తాయి. ఒక కేసుతో ఆగదు, ఇది 10 కేసులకు వెళ్తుంది. ఇప్పుడు వల్లభనేని వంశీకి అదే కదా జరిగింది. పోసాని అతను రాజకీయ నాయకుడు కాదు కాబట్టి డే 1 అతను నిజం ఒప్పేసుకున్నాక అతని మీద కేసులు పెట్టింది మనోభావాలు దెబ్బతిన్నవాళ్ళు. సరే, మొత్తానికి బయటకు వచ్చాడు. ఇప్పుడు మనిషి మాట్లాడటం లేదు, ఇంకా మాట్లాడు కూడా. అసలు అతనికి సంబంధం లేదంటే ఇలాంటి రాజకీయాలు వేరు, అతనిది వేరు. అతని చేత మాట్లాడిచ్చారు, డబ్బులు ఆశపడి తిట్టాడు, అయిపోయింది అక్కడ. కానీ ఇవల్ల కాదు కదా, కుంభకోణాలు ఇవన్నీ కూడా. ఇవాళ మద్యం కుంభకోణం అనేది మీరు ఒక 100 కోట్లకే ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యి, ఒక ముఖ్యమంత్రి కూతురు అరెస్ట్ అయ్యి, ఇవాళ ఒక తమిళనాడు ముఖ్యమంత్రి పేరు వినిపిస్తూ స్టాలిన్ పేరు ఒక 100 కోట్లకి, మరి ఇది 1,00,000 కోట్ల దాకా ఉంది. ఇది చిన్న విషయం కాదు కదా. మీకు ఒక తాడేపల్లి ప్యాలెస్కి మీకు ఒక కంటైనర్ వెళ్ళిందంటే ఆ కంటైనర్ డబ్బు కంటైనరా, లిక్కర్ కంటైనరా, లేదు డ్రగ్స్ కంటైనరా? ఆంధ్రప్రదేశ్ 2019 నుంచి 24 మధ్య లిక్కర్కి ఒక అడ్డాగా మారింది, అంటే చీప్ లిక్కర్కి. తర్వాత కుంభకోణాలకు అడ్డాగా మారింది, తర్వాత డ్రగ్స్కి అడ్డాగా మారింది. కాబట్టి ప్రాణాలు కూడా కోల్పోయారు ఖచ్చితంగా. వాళ్ళ లివర్ దెబ్బతిని, వాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చి, భార్యల పుస్తలు అమ్మేసుకుని. అంటే నేను రేట్లు పెంచడం వల్ల తక్కువ మంది తాగుతారు అన్నాడు. కానీ మీరు కనుక లెక్కలు తీసుకుంటే తక్కువ మంది తాగారంటున్నాడు, తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వచ్చింది. ఎట్లా వస్తుంది? మీరు ఆ లెక్కలు అతనే కదా చూపించాడు. ఎట్లా వస్తుంది అంటే 2014 నుంచి 19 వరకు వచ్చిన ఆదాయం వేరు, 2019 నుంచి 24 వరకు వచ్చిన ఆదాయం వేరు. వాళ్ళే చూపించారు, వైసీపీ వాళ్ళే. అలా ఎలా వస్తుంది అంత ఆదాయం? మీరు రేట్లు ఎక్కువ పెంచితే అప్పుడు మీకు ఎంత ఉండాలి? తాగిన వాళ్ళు తక్కువ అవ్వాలి, ఇక్కడ ఆదాయం కూడా తక్కువ వస్తుంది 5 ఏళ్ళలో. కానీ ఇక్కడ తాగిన వాళ్ళు ఎక్కువ అయ్యారు, రేటు ఎక్కువైంది, డబ్బులు ఎక్కువ వచ్చాయి. కాబట్టి అంటే వీళ్ళు మద్యపాన నిషేధం చేయలేదు, చేయకపోతే మమ్మల్ని మీరు 24 ఎలక్షన్స్లో మేము ఓటు అడగడానికి రాము, వస్తే మమ్మల్ని కొట్టండి అన్నట్టు మాట్లాడారు. ఇవాళ సిట్టు వీళ్ళని కొట్టడానికి రెడీగా ఉంది, అంటే కేసులతోటి. అందుకని ఇవాళ సిట్టు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అమిత్ షా ఎప్పుడైతే మాట్లాడారో, అమిత్ షా ఎప్పుడైతే లావు శ్రీకృష్ణదేవరాయలతో అది కూర్చుని అన్ని వివరాలు సేకరించారో జగన్మోహన్ రెడ్డికి భయం వేస్తుంది. ఎందుకంటే ఇందులో ఫుల్గా మునిగిపోయేది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళే. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవడానికి రంగం సిద్ధమవుతోందండి. అంటే ఏ కేసులో అరెస్ట్ అవుతాడని చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. ఖచ్చితంగా ఈ మద్యం కుంభకోణంలో మొట్టమొదటి అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మద్యం స్కామ్ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయని అనుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అసెంబ్లీలో చంద్రబాబు గారు శ్వేతపత్రం విడుదల చేసి మరీ స్కామ్ గురించి చెప్పారు. సో ఎవరు అవునన్నా కాదన్నా స్కామ్ జరిగింది అన్నమాట వాస్తవం. కానీ ఇక్కడ వైసీపీ ఏమో అసలు ఇక్కడ స్కామే జరగలేదు అంటోంది. ఈ అధికారులు ఈ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ సిట్లో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీకి వీర విధేయులు అంటుంది. వాళ్ళని డిప్యుటేషన్ మీద తెచ్చుకొని మరీ ఇక్కడ ఈ సిట్లో నియమించారు. అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు ఇవన్నీ కూడా వీళ్ళ ట్రాక్ రికార్డు అని చెప్పి ప్రచారం చేస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? వైసీపీ భయపడుతుందని అనుకోవచ్చా? భయం గురించి పక్కన పెడితే ఏర విధేయులతో సిట్ అంటున్నావు. ఆ సిట్లో అధికారులు ఎవరెవరు ఉండాలో ఆ లిస్టు నువ్వే చెప్పు. అది సిట్ అధికారులు ఎవరెవరు ఉండాలో అదేదో లిస్ట్ ఎవరిని పెట్టి సిట్టు రీసెర్చ్ చేస్తే బాగుంటుంది, ఆ లిస్ట్ ఒకరు ప్రకటిస్తే బాగుంటుందిగా. అంటే ఈ అధికారుల గతంలో ఏదన్నా అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడిన అధికారులు ఈ నలుగురు ఏమన్నా లేదుగా. వీళ్ళ మీద ఏమన్నా
తప్పుడు రిపోర్ట్లు ఏదన్నా ఈ సుబ్బరాయుడు మీద కానీ, ఎస్వి రాజశేఖర బాబు మీద కానీ, ఆర్ హరిబాబు మీద కానీ, పి శ్రీనివాస్ మీద కానీ ఏమన్నా వాళ్ళు ఏదన్నా వసూలు చేయటం కానీ, లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన అధికారుల పోనీ నువ్వు ఒక లిస్ట్ ఇరాదా, ఏ అధికారిని పెట్టి చేస్తే బాగుంటుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డిఫెన్స్ నుంచి తీసుకొచ్చి అధర్మారెడ్డిని పెట్టుకున్నారు కదా తిరుమల కొండ మీద, వాడిని వేయాల. తర్వాత రైల్వే నుంచి ఒకరిని తీసుకొచ్చుకున్నారు బేవరేజ్ కార్పొరేషన్కి, వాడిని ఒకరిని వేయాల, వాళ్ళ దృష్టిలో వాడిని వేయాల. తర్వాత ఏంటంటే గనుల్ మైనింగ్ శాఖకు ఒక వెంకటరెడ్డి అని వాడిని ఒకరిని తీసుకొచ్చారు నేవీ నుంచి, వాడిని ఒకరిని పెట్టాలా. తర్వాత ఇంకా చెప్పుకుంటా పోతే ఈ విధంగా చెప్పుకుంటాకపోతే ఏంటంటే అదే నేను INDPR విజయ్ కుమార్ రెడ్డి వాడి నుంచి వచ్చిండు, వాడు సెంట్రల్ నుంచి వచ్చారు. ఈ యదవలన కానీ వేస్తే ఇప్పుడు వీడు తెలివిగా ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఈడీ సిబిఐ కేసుల్లో ఇక్కడ పాయింట్ బాగా ఉంటుంది, వ్యాలిడ్ పాయింట్. సెంట్రల్ గవర్నమెంట్లో ఈడీ సిబిఐ అధికారులను మేనేజ్ చేయడానికి వీళ్ళందరినీ తెచ్చుకున్నాడు. డిఫెన్స్ నుంచి ఒకడిని, నేవీ నుంచి ఒకడిని, రైల్వే నుంచి ఒకడిని. ఇదే అమ్మ బడవ కుట్రలకి కుతంత్రాలకి కేర్ ఆఫ్ అన్నమాట. వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఆ తిరుపతి కొండని సర్వనాశనం చేసిండు. తిరుపతి లడ్డు కల్తీ చేసి కల్తీ రెడ్డిగా మిగిలిపోయిండు. తర్వాత మద్యపాన నిషేధం అని పేరు చెప్పి 2024కి నేను ఎలక్షన్కి వచ్చే నాటికి మద్యం పూర్తిగా నిర్మూలించితేనే నేను ఓట్లు అడుగుతానన్నాడు. మాట తప్పి మడం తిప్పిండా లేదా? 2024 ఎలక్షన్కి రాబోయే ముందు నాటికి పూర్తిగా మద్యపాన నిషేధం చేసే నేను ఓట్లు అడుగుతానని సవాల్ ఇచ్చినటువంటి అడ్డగాడిదెవరు? పులివెందల పోరంపోకోడు కాదు. అందువల్ల ఏంటంటే నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ అర్థం చేసుకొని ఎవరిని పెట్టి ఎంక్వైరీ చేయాలి అది చెప్పరాదా? అంటే మద్యపాన నిషేధం అని చెప్పి లిక్కర్ వ్యాపారం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకొని దోచేసింది కూడా కాక ఏ ప్రభుత్వమైనా తప్పు జరిగిందా లేదా అని సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుంది. సిట్టు చేసే పని ఏంది? ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుంది. ఆ తర్వాత అసలు ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది. ఎనీ కైండ్ ఆఫ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టాస్క్ ఫోర్స్ ఎందుకు వేస్తారంటే అక్కడ అవినీతి జరిగిందా లేదా అనేదే ఎంక్వైరీ చేస్తుంది. చేసి ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తుంది. ఆ ప్రభుత్వం ఏం చెప్పే ఇది నిజమని నమ్మితే అప్పుడు ఏ డిపార్ట్మెంట్ ద్వారా కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం చూస్తుంది. అంటే ఇక్కడ అది ఒకటే అండి, ఇక్కడ ఎస్పీ రాజశేఖర్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన్ని సిట్ ఇన్ఛార్జిగా నియమించింది. ఆయన మొదటి నుంచి కూడా టీడీపీకి వేరే విధేయుడే. అండ్ తిరుపతిలో తొక్కేసలాట ఘటన జరిగినప్పుడు మాట్లాడటానికి పేపరోడు ఈడే పెద్ద అవినీతి. నీ పేపరే అవినీతి పుట్టుక, నీ చరిత్రే అవినీతి. ప్రజల సొమ్ము నొక్కేసిన దాంతో పుట్టిన పత్రిక నీది. నువ్వుడురా రాయటానికే? నువ్వుడు చెప్పడానికి ప్రభుత్వానికే? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు తేలుస్తారు. ఈడూడంట రాయటానికే. వీడికి ఒక పేపర్ ఉంది కదా, వీడికి ఒక కలం ఉంది కదా అని చెప్పి ఆ ఆర్టికల్ మీద ఇప్పుడు పరువు నష్టం దావా అధికారులు వేశారనుకో, వాళ్ళు IPS చదువుకున్నారు. మీలాగా దొంగ పనులు చేసి పేపర్ని అడ్డం పెట్టుకుని ప్రజల డబ్బులు కొట్టేలా ఎట్టగొట్టేశారా 371 కోట్ల? మీ అయ్యగారు ముళ్ళా? దేనికి కొట్టేశారా 371 కోట్ల? మీ తాత ముళ్ళంటరా? ఎవరు సొమ్ముడు అది అంతానా? 574 కోట్లు కొట్టేసిన దొంగ పత్రిక అది. ఒక దొంగ పెట్టిన పేపరు, ఒక దొంగ పెట్టిన టీవీలో కూర్చొని ఆ దొంగ సొమ్ము తింటా ఏదంటే అది రాస్తే రోతరాతలు రాస్తే పడతారా ఏందా? ప్రభుత్వం ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలా, ఆర్టికల్ మీద కేసు రిజిస్టర్ చేయాలా. వాళ్ళు IPS చదువుకున్న అధికారులు. నీలాగా కడప గజ దొంగలను పెట్టి పరిపాలన చేయటంలా. పోయినసారి మొత్తం కడప జిల్లాకు సంబంధించిన గజ దొంగలందరూ బడి రాష్ట్రం మీద లూటీ చేసింది కూడా కాకుండా రోతరాతల ఎవరిని పెట్టి ఎంక్వైరీ చేయాలో అది చెప్పు. వాళ్ళ పేరు లిస్ట్ ఇమ్మను. సాక్షి పేపర్ నడగతరా పొయ్యా? సాక్షి టీవీ నడగతరా? ఎవరిని అధికారులు ఉంచాలని చెప్పేదే. అందువల్ల ఇది కరెక్ట్ కాదు, వే ఆఫ్ ప్రక్రియ కరెక్ట్ కాదు. మద్యపాన నిషేధం అని చెప్పి 99,400 కోట్ల రూపాయలు డిజిటల్ కరెన్సీతో కాకుండా దొంగ నోట్ల వ్యాపారం చేసి భారతదేశ కరెన్సీని విదేశాలకు తరలించినటువంటి డెకాయిట్లు అనమాట వీళ్ళు.
ఒక కరెన్సీని దేశద్రోహానికి పాల్పడ్డారు కాబట్టి దేశద్రోహం కేసు ఇప్పుడు పెట్టాలా. ఒక భారత పార్లమెంటేరియన్ రఘురామకృష్ణరాజు మీద దేశద్రోహం కేసు పెట్టాల్సి ఉంది. ఆ రోజు రఘురామకృష్ణరాజు భారత పార్లమెంటేరియన్ మీద దేశద్రోహం కేసు పెట్టారు. అసలైన దేశద్రోహి జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఇప్పుడు నమోదు చేయాలా. దేశానికి లెక్కర వ్యాపారం చేసి లెక్కర వ్యాపారంలో ప్రజల డబ్బులు ఊడ్చేసి ఆ డబ్బులు విదేశాలు తరలించినందుకు అసలైన నిజమైన దేశద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద దేశద్రోహం సెక్షన్ మీద రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలి, తక్షణం అరెస్ట్ చేయాలి. ఇది మన దేశ కరెన్సీని విదేశాలకు తరలించడు కాబట్టి ఆ కేసులో తర్వాత డిజిటల్ తీసుకోకుండా ఓన్లీ క్యాష్ వ్యాపారం చేసినందుకు దాని మీద దేశద్రోహిగా మిగిలిపోయిండు. దేశద్రోహం కేసు బుక్ చేయాలి పులివెందుల ఎమ్మెల్యే మీద, అప్పుడు కానీ శాంతించరు. అందువల్ల ఈ ఏకాదశి రెడ్డి ఏది మాట్లాడితే అది కుదరదు. ఏకాదశి రెడ్డి ఏదనుకుంటే అది నడవదు. కాబట్టి ఈ ఏకాదశి రెడ్డి కొంచెం భద్రంగా ఉండాలా. నీ ఇష్టం వచ్చినట్టు దోచేసి నేను లండన్ ఆఫ్రికా ఖండానికి గల్ఫ్ దేశాలకి భారతదేశ కరెన్సీని ఎక్స్పోర్ట్ చేస్తానంటే చూస్తా ఎవడు ఊరుకుండరు. రైట్ మేడం, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మిథున్ రెడ్డి కూడా ఈరోజు హైకోర్టు బెయిల్ తిరస్కరించింది. మరి ఈ నేపథ్యంలో ఆయన రేపో మాపో అరెస్ట్ అవుతారు అని చర్చ కూడా జరుగుతోంది ఈ స్కామ్కి సంబంధించి. సో మరి ఆయన అరెస్ట్ అయితే పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? ఈ కంగారులోని ఇలాంటి ఆర్టికల్స్ ప్రచురిస్తుంది అనుకోవచ్చా? అధికారులపైన కావచ్చు, అంటే ఈ స్కామ్ జరగలేదు అని చెప్పి ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? అంటే అదే మీరు అన్నట్టుగా రేపు ఏదో జరుగుతుంది అంటే దానికి కౌంటర్గా ముందు రోజు రాసుకోవడం ఇదంతా. కానీ దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఒకటి, మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది? మన పేరున ఏం చెప్పాడండి, మీరు అరెస్ట్ చేసుకున్నా మీరు ఏం చేసినా మేము విచారణకి సహకరించాం, క్లియర్గా చెప్పాడు. ఇవాళ ఎవరు సహకరిస్తున్నారు? వల్లభనేని వంశీ సహకరించట్లేదు కదా, తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సహకరించట్లేదు, ఐఎన్పిఆర్ కమిషనర్గా చేసినవాడు. ఇప్పుడు కాకాని ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుని అతను దాగుడు మూతలాడుతున్నాడు. రేపొద్దున్న పేర్ని నాని ఉన్నాడు లైన్లో, ఆల్రెడీ రోజా కూడా ఉంది. రోజా కూడా చెప్పింది నేనేమీ అవినీతి చేయలేదు, ఆడుదాం ఆంధ్రాలో, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి. ప్రతివాడు అంటే ఇప్పుడు వైసీపీలో మీరు గమనిస్తే వీళ్ళందరికీ నేను ఇందాక కూడా చెప్పాను, నేను 10 నెలలు వీళ్ళకి టైం ఇచ్చి కూటమి ప్రభుత్వం అంటే ఒక పద్ధతిలో వెళ్ళాలి అనుకుని వీళ్ళందరికీ టైం ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే 10 నెలల్లో న్యాయవాదులతో చర్చించుకుని ఎట్లా తప్పించుకోవాలి, ఒకవేళ అరెస్ట్ అయితే ఎట్లా విచారణకి సహకరించకూడదు, తెలీదు అని ఎలా చెప్పాలి, వీటి మీద ట్రైనింగ్ తీసుకున్నారు. ఎలా ముందస్తు బయలుకి వెళ్ళాలి, ఎలా ఏడిపించాలి పోలీసుల్ని ఎలా తిట్టాలి, ఇప్పుడు సిట్టుని ఎట్లా తిడుతున్నారు అట్లా. కాబట్టి ఈ 10 నెలల్లో వీళ్ళు నేర్చుకున్నది ఇది. తప్పు చేశామని ఎక్కడా బాధ ఏ కోసానా ఎవరికీ లేదు. ప్రతివాడు నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నాకు గుర్తు లేదు, నేను చేయలేదు, ఇవే చెప్తున్నారు. ఇవాళ మీకు ఒకవేళ మిథున్ రెడ్డి అరెస్ట్ అయినా, ఎందుకంటే మన లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు కదా ఆల్రెడీ 4,000 కోట్లు దుబాయ్కి పంపించారని. సో అది ఒక రకంగా మీకు తప్పే కదా, మనీ లాండరింగ్ కిందకే వస్తుంది మనకి. కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే అసలు ముందు నోరు విప్పుతాడా? ఇవాళ బెయిల్ ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయ్యాక వెళ్తాడు. వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక మావగారి ఇంటికి వెళ్ళినట్టు వెళ్తున్నారు. పోలీసులు ఈ కేసులో అసలు మిథున్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎఫ్ఐఆర్లో ఆయన పేరే లేదు. అయినా కూడా ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు అంటే భయపడి చేయటం జరిగింది. మరి ఈ స్కామ్లో ఆయన లేనప్పుడు అంత భయం ఎందుకు అన్న మాట కూడా వినిపిస్తోంది కదా. కరెక్ట్, అసలు ఆయన పేరు లేదు, ఆయన వెళ్ళాడని. అంటే వీళ్ళందరూ కూడా తొందరపాటు చర్యలకు వెళ్ళడం వల్ల ఏం జరుగుతోంది మీకు? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మిథున్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టి భయంతో వెళ్ళాడు, తన పేరు లేకపోయినా. రేపు నా పేరు యాడ్ చేస్తారు అందుకని ముందుగా మనం బెయిల్ తెచ్చేసుకుందాం అనుకుని అతి తెలివికి వెళ్ళాడు. ఇది ఎవరిదై ఉంటుంది తెలివి? ఇద్దరు పొన్నవోలు లేకపోతే పొన్నవోళ్ళకి చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తెలివితేటలు అయ్యి ఉంటాయి. దీన్ని అతి తెలివి చావు తెలివితేటలు అంటారు దీన్ని. సో ఈ చావు తెలివితేటల వల్ల వాళ్ళు మేము తప్పు చేసామని ఇరుక్కుంటారు. ఇంకా ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు కేసు బెయిల్కి ఫైల్ చేసుకున్నాడు కదా, రేపొద్దున ఈ కాగితం పట్టుకుని కూడా ప్రభుత్వం అడగచ్చు, పోలీసులు కూడా అడగచ్చు, నీ మీద నీ పేరు లేనప్పుడు నువ్వు ఎందుకు బెయిల్కి వెళ్ళావని. సో తనకి తాను దొరుకుతున్నాడు అనమాట. కాబట్టి రేపొద్దున వీళ్ళు అరెస్ట్ అయినా కూడా నోరు విప్పుతారా విప్పరా? విప్పకపోతే వీళ్ళని ఏం చేయాలి? నోరు ఎలా విప్పించాలి కదా.
దీనికి ఏమైనా ఇప్పుడు కొత్త చట్టాలు ఏమైనా వస్తాయా? గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తోడుకున్నారండి. అందరూ తడువుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఆ గుమ్మడికాయలు ఎక్కడున్నాయో పట్టుకోవాలి కదా. సో ఆ లిక్కర్ స్కామ్లో వీళ్ళు పంపించిన డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఆ కోట్లన్నీ ఎవరికి చేరాయి, లేదా జగన్మోహన్ రెడ్డి బినామీలు ఎవరున్నారు, లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ పంపించుకున్నాడా, అవన్నీ ఏ ద్వీపంలో ఉన్నాయి, ఇవన్నీ పట్టుకోవాలి. కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డి చెప్పకనే దొరికిపోయాడు తనకి తానే. కాబట్టి ఇంకా అరెస్ట్ అయినా కూడా రేపొద్దున నోరు విప్పాలి. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చింది ఒకటేనండి, నోరు విప్పద్దు, విచారణకు సహకరించద్దని. సో దాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కానీ ఇప్పుడు పోలీసులు చేయాల్సింది ఏంటంటే సామదాన భేద దండోపాయాలు. సామం అయిపోయింది అనుకోండి, దానం అయిపోయింది అనుకోండి, భేదం అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఫైనల్గా దండం ఉపయోగిస్తే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద వీళ్ళు 3rd డిగ్రీ ప్రయోగించడం కాదు, ఇప్పుడు ఒక్కొక్కడి మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తే నిజాలు తన్నుకుంటూ వస్తాయి. అంటే కొట్టకూడదు కదా, ఎందుకు కొట్టకూడదు? నువ్వు తప్పు చేస్తే, ప్రజల సొమ్ము తినేస్తే, ఆయన ఏమి తప్పు చేయకుండా మీరు రఘురామకృష్ణరాజుని కొట్టించేయచ్చు, ప్రభావతి గారి చేత సర్టిఫికేట్ ఇప్పించేయచ్చు. మీరు తప్పు చేస్తే మిమ్మల్ని కొట్టించకూడదా? ఒక్కళ్ళని కొడితేనండి మొత్తం అందరూ నోర్లు విప్పుతారండి. స్టార్ట్ విత్ వల్లభనేని వంశీ అందగాడితో మొదలు పెడితే ఎవరితోటే ఎండ్ అవుతుంది. రైట్ సార్, ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు స్వయంగా వెల్లడించారు వివరాలతో సహా, పేర్లతో సహా ఎంత మనీ విదేశాలకు తాళిపోయింది. దానికి సంబంధించి అమిత్ షా గారికి డీటెయిల్స్ కూడా ఆయన ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది అని మాత్రం ప్రూవ్ అవుతుంది. ఇలాంటి టైంలో ఈడీ ఎంటర్ అవ్వాలి, ఈ కేసులో సిబిఐ ఎంటర్ అవ్వాలి అని చెప్పి కూడా డిమాండ్ వినిపిస్తోంది. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావాలి అన్న డిమాండ్ వినిపిస్తుంటే ఇప్పుడు దీనిపైన ప్రభుత్వం సిట్ వేయడాన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఎందుకు తొందర ఎందుకమ్మా? ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా వేయచ్చు సిట్టు అధికారులు తప్పుడు రిపోర్ట్ ఇస్తే వాళ్లే బలైపోతారు. అంటే ఇక్కడ ఇప్పుడు సిట్ మీద సిఐడి మీద ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే ఈ రెండు కూడా ప్రభుత్వం చేతిలో ఉంటాయి అన్నది ఒకటి వీక్ పాయింట్ ఒకటి పట్టుకొని దాన్ని పెట్టి వాళ్ళు ఏది మాట్లాడినా సరిపోదు, ఏదంటే అది మాట్లాడటానికి కుదరదు. కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు వేస్తారంటే ఏదైనా ఒక నియోజకవర్గంలో ఏదన్నా ఒక పెద్ద తప్పు జరిగినప్పుడు దాన్ని కూలంకషంగా పరిశీలించి ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తారు. అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి టీం చేసే లక్షణాలు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తామ్మా, వాళ్ళు తప్పు చేస్తే జిఎస్టీ అధికారులు ఉంటారుగా, జిఎస్టీ అధికారులు సేల్స్ ట్యాక్స్ కట్టారా లేదని వాళ్ళు చూస్తారు. తర్వాత ఫ్యాక్టరీ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఒకటి ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒకటి ఇన్స్పెక్షన్ చేస్తారు. తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఒకటి చూస్తారు, క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్లు ఒకరు చూస్తారు. ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి రికార్డు ఉంటుంది. ఈ బుద్ధి లేని రాతలకి రోత రాతలకి ఎడువుడు దడుచుకునేవాడు ఎవడు లేడు. కానీ ప్రొడక్టివిటీ రిజిస్టర్ ఉంటుంది, ప్రొడక్షన్ రిజిస్టర్ అంటారు. ఇన్వెంటరీ కంట్రోల్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది. ఇన్వెంటరీ కంట్రోల్ రిజిస్టర్లో నువ్వు ఎంత రా మెటీరియల్ కొన్నావు, అవుట్పుట్ ఎంత తెచ్చావు. ఆల్కహాల్ తయారు చేయాలంటే మొట్టమొదట ఫండమెంటల్గా ప్రాథమిక మెటీరియల్ అన్నట్టు ఈథానాలు ఏ ఫ్యాక్టరీ నుంచి నువ్వు కొన్నావు. సో ఎన్ని లీటర్లు కొన్నావు, ఎన్ని లీటర్లు ప్రభుత్వానికి సప్లై చేసినావు. ఒక ఫ్యాక్టరీ అనేది ఉత్పత్తి ఒక రాష్ట్రానికే సప్లై చేయదు, ఏ రాష్ట్రాల్లో నీకు పర్మిషన్లు ఉన్నాయి ఆ రాష్ట్రాలకు కూడా. ఇప్పుడు ఇప్పుడు మ్యాక్డోల్ ఇస్కీ ఉంది. ఈ మ్యాక్డోల్ ఇస్కీ అనే బ్రాండు అది వరల్డ్ వైడ్ పోద్ది. ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో అయినా, సింగరాయకొండ కాడ ఉత్పత్తి అయినా కూడా, ఇది బాలాజీ డిస్టిలరీస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సప్లై చేయాలి. వీళ్ళకి లంచాలు ఈకపోతే నేను ఇవ్వనన్నారు. ఎవరు? వాళ్ళ ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి. ఆ రోజు ఒంగోలు పార్లమెంటు ఎంపీ వీళ్ళు లంచాలు అడిగితే నేను నీకు ఈయనరా సప్లై చేయనరా అని చెప్పి ఆయన తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణకు కూడా సప్లై చేసిండు. కానీ ఏపీలో ఎందుకు సప్లై చేయలేదు? మ్యాక్డోల్ ఇస్కీ లంచాలు ఇవ్వలేదు కాబట్టి ఆ మ్యాక్డోల్ ఇస్కీ అనే బ్రాండ్ మేజర్ బ్రాండ్ లేకుండా పోయింది. ఒక్కటే చెప్తున్నా, వాళ్ళ ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి ఆనాడు ఎందుకు సప్లై చేయలేదు? వాళ్ళకి డిస్టిలరీనే అడిగారు. వాళ్ళకి మీ డిస్టిలరీ అంతా మాకు ఇచ్చేయమని అడిగితే నేను ఇవ్వను డిస్టిలరీని, పెరుక్కునేది ఏదో పెరుక్కోపో అన్నారు. వాళ్ళు ఏం చేశారు? పక్క రాష్ట్రాలకు సప్లై చేసిండు. అట్టా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిస్టిలరీసు, ఈవెన్ బొత్స సత్యనారాయణ డిస్టిలరీస్కి కూడా తీయాల లోతు. ఆయన ఎల్ఎల్పి అంట కదా, పెద్ద మనిషి కదా పెద్దల సభలో, ఉత్తరాంధ్ర గజి దొంగ, ఉత్తరాంధ్ర గద్ద. వాడు ఇప్పుడు వరకి ఆ ఉత్తరాంధ్ర గజి దొంగ ఎన్ని లీటర్లు సప్లై చేసిందో చెప్పటం లోడు.
పెద్దల సభలో ఉన్నటువంటి పెద్ద మనిషి ఉత్తరాంధ్ర గజ దొంగ సత్య డిస్టిలరీస్ నుంచి మేము ప్రభుత్వానికి ఇంత సప్లై చేశాము, ప్రభుత్వం నుంచి ఇన్ని భూములు తీసుకున్నాము, మంత్రిగా ఉంటూ భూములు తీసుకున్నారు, 10 లక్షలకు 1 ఎకరా చొప్పున తీసుకున్నాడు. ఎట్ట తీసుకుంటాడు అంటే వీళ్ళ పెద్ద మనుషుల పెద్ద గద్దలు అన్నమాట ఇవన్నమాట. నేను అంటుండేది ఏంటంటే ఇది లెక్కర్ల అనేది బిగ్గెస్ట్ స్కామ్ జరిగింది. ఢిల్లీని మించిన, తమిళనాడు మించిన, తెలంగాణను మించిన పెద్ద స్కామ్ జరిగింది. ఈ స్కామ్లో మొత్తం సమిధులు కాబోతున్నారు. ఆల్రెడీ ప్రజలను చంపేశాడు. తాడేపల్లిగూడెంలో కొంతమందిని చంపాడు. ఆ రోజు ఈడు మందు దాగి అందరు చచ్చిపోయింది తాడేపల్లిగూడెంలో. ఆడపిల్లల తాలిబొట్లు దంపిండు. కాబట్టి ఈ తొందరగా ఈడుది కూడా తెగద్ది. అందువల్ల ఏంటంటే ఈడు అందర కిడ్నీలు చెడిపేసి, లివర్లు చెడిపేసి, ప్రజాధనాన్ని లూటీ చేసేసి, అంటే ఒక దొంగకి తాళాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో ఒక దొంగకి, గజ దొంగకి తాళాలు ఇచ్చారు. దానికి ఎలివేషన్లో, దానికి పెద్ద డోళ్ళు, నాడు తండ్రిని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు లూటీ చేసిండు. ఆ దొంగోడే రాజ్యాధినేత అయితే ఇంకా దొయ్యకుండా ఎట్టుంటాడు? దొయ్యకపోతే ఆశ్చర్యపడాలి. కానీ దొంగోడికే తాళాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాలా. కాబట్టి వాడు చేసిపోయిన అప్పులన్నీ కడతారు. ఇప్పుడు బస్సు వివిధ ట్యాక్సుల రూపంలో కడతారా లేదా? వాడే కదా బొచ్చు ఛార్జీలు డబల్ చేసిపోయింది, వాడే కదా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిపోయింది. కడతారా లేదా నాకు చెప్పండి. అందువల్ల ఏంటంటే వాడికి ఇంకా సినిమా లేదు, వాడికి ఇంకా బతికినంతకాలం శ్రీకృష్ణ జన్మస్థానమే, దాంట్లో డౌటే లేదు. తొందరగా ఈడీ సిబిఐ ఎంటర్ అయిపోయి ఎత్తి లోపలేండ్రా బాబు, దరిద్రం పోద్ది మా సీమాంధ్ర నేలకు పెట్టిన ఈ శనిగాడు వదిలిపోతే తప్ప సీమాంధ్ర నేల బాగుపడదు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంటే రాష్ట్రాన్ని అల్లకొల్లాలని చేయాలని కొంతమందికి పాస్టర్లు ముసిగేసిండు. కొన్నేమో అంబేద్కర్ విగ్రహాలు వాడుకుంటుండు, ఇంకొన్నాళ్ళు వాడు తండ్రి విగ్రహాలను వాడుకుంటాడు, అంబేద్కర్ విగ్రహాలను వాడుకుంటాడు. తర్వాత పాస్టర్లు కూడా పారంపోకడల్లా పాస్టరే. ఎవరురా మీకు ఇచ్చింది పాస్టర్ల సర్టిఫికేట్లా? ఏ యూనివర్సిటీ ఇచ్చిందిరా మీకు పాస్టర్లని? ఒక పండితుడు కావాలంటే వేద విజ్ఞానాన్ని సర్టిఫికేట్ ఇస్తారు. ఈ పాస్టర్ అని పేరు పెట్టుకోండి, మీరు పెట్టుకుంటే సరిపడ్డరా పాస్టర్ అని ఏ యూనివర్సిటీ ఇస్తుంది వీళ్ళకి బిరుదులా? అందువల్ల పాస్టర్లు మళ్ళీ ఇచ్చండి. ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టి అరాచకాన్ని లేపేసి అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చూస్తుండే. కాబట్టి ఈ కలికాల జగనాసురుని తొందరగా జైలుకి పంపించండి రా స్వామి, దరిద్రం వదిలిపోద్ది. రైట్ మేడం, ఈ మద్యం స్కామ్ కేసులో చూసుకుంటే ఆ పార్టీ నుంచి వచ్చిన ఇద్దరే, ఇటు లావు కృష్ణదేవరాయలు కావచ్చు, అటు విజయసాయి రెడ్డి గారు, ఇద్దరూ కూడా స్కామ్ జరిగింది అని చెప్తున్నారు. ఈవెన్ దీనికి సంబంధించిన లెక్కలు లావు గారు బయట పెడితే ఈయన విజయసాయి రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, రాజ్ కసిరెడ్డి మొత్తం పాత్రధారి సూత్రధారి అని కూడా. సో స్కామ్ జరిగింది అని తెలుస్తోంది. సిబిఐ ఈడీ ఎంటర్ అయితే కొంచెం త్వరితగతిని ఈ కేసు పూర్తవుతుంది. ఎక్కడ విదేశాల్లో పెట్టినటువంటి వాటికి సంబంధించి కూడా వివరాలు బయటకు వస్తాయి అనుకుంటుంటే, ఇప్పుడు సిట్ వేస్తే ఇంకా ఈ కేసులో జాప్యం పెరుగుతుందే తప్ప ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటారు? ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటుందండి. జాప్యం అవుతుందని ఎవరు చెప్పారు? ఇప్పుడు సిట్ అనేది అంత ఏమి మీకు ఏళ్ల తరబడి ఏది తీసుకోదు. అట్లా వాళ్ళు క్లియర్ కట్గా అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఏసీబీ సిఐడి ఎంటర్ అయ్యేప్పుడు వాళ్ళ రిపోర్ట్, ఈ రిపోర్ట్ని దీని ఆధారం వాళ్ళు ముందు చేసుకోరు. సిట్ రిపోర్ట్ సిట్ ఇచ్చేస్తుంది ప్రభుత్వానికి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటున్నాయి అనేది తర్వాత ప్రభుత్వం రాయాలి మేడం. ప్రభుత్వము రాయాల, అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ కేసులో అవినీతి జరిగింది, మీరు ఎంక్వైరీ చేయమని సిబిఐకి ఈడీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. అప్పుడు ఎంటర్ అవ్వద్దు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయకుండా ఈడీ సిబిఐ ఎంటర్ కాదు. అదే అందుకే కదా ఇప్పుడు ఈ విషయం అమిత్ షాకి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఎంటర్ అయ్యి వాళ్ళకి రాశాక మొత్తం ఇవన్నీ సమన్వయపరచుకుని అసలు మొత్తం బయటకు వస్తుంది. అసలు భయం అది. అందుకని ఇప్పుడు భయం అది. ఇప్పుడు ఎందుకంటే అమిత్ షాకి మొత్తం తెలుసు కాబట్టి ఆయన ఇప్పుడు ఊరుకోడు డెఫినెట్గా. ఇంతకుముందు విషయం వేరు, ఇప్పుడు విషయం వేరు. సో దీనివల్ల ఇప్పుడు కంగారు పడుతున్నాడు. జైలుకి వెళ్తాము, నెక్స్ట్ మనకి ఫ్యూచర్ లేదు అనేది జగన్మోహన్ రెడ్డి కళ్ళ కట్టినట్టు కనిపించింది. కాబట్టి ఆయన తొందరపడి ఇవాళ ఈ ఆర్టికల్ రాయించుకున్నాడు తన సాక్షి పేపర్లో. అది ఇవాళ జరిగింది. సో అందుకని మొత్తం తనకి తనే బయట పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు మీకు మొదటి నుంచి మనం అనుకుంటుంది అదే కదా, జగన్మోహన్ రెడ్డికి ఎవరో ఏదో వచ్చి చెప్పక్కర్లే జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడని తనకు తనే చెప్పుకుంటాడు. తన దగ్గర ఉండే మంత్రులు, అంటే గత మంత్రులు కావచ్చు, గత ఎమ్మెల్యేలు కావచ్చు, అవును వాడు చేశాడని ఈయనే ఒప్పుకుంటాడు, ఈయనే చెప్తాడు. ఈయన రాష్ట్ర డీజీపీ ఎవరు మేడం? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు?
అది చెప్పమను జర ముచ్చట. రాష్ట్ర డీజీపీ ఎవరు, దీని గ్రీన్ ఛానల్ తయారు చేసింది ఎవరు? ఈ ఎంత దారుణమా! గ్రీన్ ఛానల్ రెడీ చేసుకొని అమ్మ ప్రజల డబ్బు రోజు దేంట్లో ట్రావెల్ చేశారు డబ్బు అంతా. రాష్ట్ర డీజీపీ ఎవరు? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. ఇక రాజ్ కసిరెడ్డి కాదు, ఆయన పేరు రాజశేఖర్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన. కాబట్టి ఇది ఎంత అయిందంటే ఇది పెద్ద కుంభకోణం. ఇది ఈడీ సిబిఐ ఎంటర్. ఎందుకంటే మనీ లాండరింగ్ ఉంది. ఒక దేశ కరెన్సీ ఇంకో దేశ కరెన్సీకి ట్రావెల్ అయినప్పుడు పిఎంఎల్ యాక్ట్ అంటుంది. ఆ యాక్ట్, ఆ చట్టం ప్రకారం ఈడీ ఎంటర్ అవ్వాలా, ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలా. కాబట్టి మనీ ట్రయల్ ఉంది కాబట్టి ఈడీ ఎంటర్ అవ్వాలి. ఈడీ ఎంటర్ అవ్వాలంటే సిబిఐ ఎంటర్ అవ్వాలి. కాబట్టి ఈడీ మళ్ళీ ఇంకేసులు వస్తాయి రా బాబు, ఇంకా మన పని శాశ్వత శ్రీకృష్ణ జన్మస్థానం అనుకొని గజ 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 వణుకుతా రోతరాతలు రాసుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ Thank you. మేడం. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.